వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి స్పెషల్ కర్రీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఆ స్పెషల్ కర్రీ ఏంటి అంటే చెన్నా అండ్ పన్నీర్ మసాలా కర్రీ అనమాట. సో దీన్ని చోలే పన్నీర్ అని కూడా పిలుస్తారు. డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి. ఇక్కడ ఒకసారి ట్రై చేసి పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి. సో ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఇంకా. సో ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు శనగలు తీసేసుకో. సో ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. సో మార్నింగ్ అయితే ఇలా తీసేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ 2 పెద్ద ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 5-6 మిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. 4-5 మిరియాలు, లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని మొత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనం దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పన్నీర్ని అయితే ఇలా కొంచెం ఆయిల్లో కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. సో ఈ గ్రేవీ కర్రీని మీరు ఎప్పుడైనా అంతకుముందు ట్రై చేసి ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి, ఇలాగే చేశారా లేదా వేరేలా చేశారా అని చెప్పి. పన్నీర్ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా వేసుకోవాలి అంటే పన్నీర్ ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇందులో వేడి వాటర్లో వేసేసుకుంటే బాగుంటాయి అనమాట కాసేపు. సో నెక్స్ట్ అదే కడాయిలో పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసేయాలన్నమాట. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేటప్పుడు కొంచెం బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి, పచ్చి బఠానీలు. నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఇలా మొత్తం మంచిగా ఉడకాలన్నమాట ముందుగానే శనగలు. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలిపి చూసుకోండి. సో నెక్స్ట్ అయితే మరిగించుకున్న వాటర్ని తీసుకొని 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కానీ చల్లబడిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో 5 మినిట్స్ తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మీ దగ్గర ఉంటే చోలీ మసాలా కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే అవాయిడ్ కూడా చేయొచ్చు, నో వరీ. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లబడిపోయిన తర్వాత చూడండి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిపోయింది అనమాట. దీనికి కాంబినేషన్ రోటీ లేక పూరి అనమాట, ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే పూరి ప్రిపేర్ చేసుకొని తిన్నాను. కాంబినేషన్ అయితే నా ఫేవరెట్ అనమాట. సో ఇప్పటికీ మీకు కూడా ఫేవరెట్గా మారిపోతుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.